దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను కల్లారా చూడాలని మనలో చాలా మందికి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడ జరిగే వేడుకలను ప్రత్యక్షంగా చూడాలన్నా అందరికీ సాధ్యం కాదు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్కు చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ప్రత్యక్షంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది. వరంగల్ నగరంలోని మట్టవాడకు చెందినటువంటి మొగిలి శ్రీదేవి అనే చిరు వ్యాపారికి న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది. వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో శ్రీదేవి బ్యాంకు నుంచి ముద్రా లోన్ పొంది 3T పేరుతో ఓ క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంది. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి గత 10 నెలలుగా స్థిరంగా ఆర్థిక ప్రయోజనం పొందుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రిత్వ ఆర్థిక శాఖలోని ఆర్థిక సేవల విభాగానికి యూనియన్ బ్యాంక్ అధికారులు ఆమె పేరును సిఫార్సు చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన 3 మహిళా వ్యాపారవేత్తల్లో వరంగల్ నుంచి శ్రీదేవిని కూడా ఎంపిక చేశారు. ఇందుకు అవసరమైన విమాన ఛార్జీలు, ఇతర ప్రయాణ ఖర్చులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరించనుంది. ఇలా ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు తమకు ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందని శ్రీదేవి అంటున్నారు. నేను ఇక్కడ 1 year అవుతుందండి స్టాల్ పెట్టి. మీకు ఇంతకుముందు పాత ఎంజిఎంలో క్యాంటీన్ ఉండేనండి. అప్పుడు ఒకటి కరుణ మేడం ఉన్నప్పుడు అక్కడ ఎంజిఎంలో క్యాంటీన్ పెట్టించారండి. ఇప్పుడు అక్కడ ఓపీకి ప్లేస్ సరిపోతలేదని మేడం గారు, ఇక్కడ కలెక్టర్ మేడం గారు ఇక్కడ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చారండి. ఇక్కడ పెట్టుకొని 1 year అవుతుంది సార్. నేను ముద్ర లోన్ తీసుకున్నా సార్. నాకు కొంచెం పెట్టడానికి, ఇన్వెస్ట్ చేయడానికి నాకు మనీ లేకపోతే యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సార్ వాళ్ళని, రాజు సారు యూనియన్ బ్యాంక్ లీడర్ సార్, ఆ సార్ని అడిగితే సార్ అన్నారమ్మా మేము ఇప్పిస్తామని చెప్పేసి సార్ వాళ్ళే మాకు ₹1 కూడా ఖర్చు లేకుండా 4,50,000 లోన్ ఇప్పించారండి. ఆ లోన్ ఇప్పించడం వల్ల అక్కడ ఈ లోన్ ద్వారానే మాకు అక్కడ ఢిల్లీ నుంచి మాకు రమ్మనేసి పర్మిషన్ వచ్చిందండి. అక్కడికి నేను ఇప్పుడు అవార్డు తీసుకోవడానికి 26కి వెళ్తున్నానండి. ఇది మా కలెక్టర్ మేడము వల్ల, మాకు అడిషనల్ మేడము, డిఆర్ఓ మేడం, ఏవో సార్, మా ఆఫీసు పీడీ మేడం సార్ వాళ్ళందరి వల్ల ఇది అయింది సార్. బ్యాంకు వాళ్ళు కూడా సార్, బ్యాంక్ నక్కలగుట్ట బ్రాంచ్ సార్ మాది, నక్కలగుట్ట బ్రాంచ్ నుంచి లోన్ తీసుకున్నానండి. ఇది నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అంటే అది బ్యాంకు నుంచి పంపించారట సార్. అది మాకేం చెప్పలేదు సార్. అంటే ఫస్ట్ ఇట్లా పంపిస్తున్నాం అమ్మ అన్నారు కానీ మాకేం చెప్పలేదు సార్. అన్ని పంపించిన తర్వాత అక్కడ నుంచి సెలెక్ట్ అయిందనేసి మాకు మొన్న నైట్ చెప్పిండ్రండి. సెలెక్ట్ అయినరు, మీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినాయమ్మా, మీరు 24కి ఇక్కడ నుంచి ఫ్లైట్కి వెళ్ళాలి, 26 మీకు అవార్డు ఇస్తారు, 28కి రిటర్న్ కావాలి అని చెప్పానండి. అన్ని ఖర్చులు ఇట్లా అన్ని మొత్తం యూనియన్ బ్యాంకే భరిస్తుందండి మాకు. మా తరపున పక్కన ఇంకొకరిని వెంబట్టి తీసుకెళ్ళడానికి కూడా మా కజిన్ సిస్టర్ని తీసుకెళ్తున్నా సార్. కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మోడీ గారికి, మా కలెక్టర్ మేడం గారికి, యూనియన్ బ్యాంక్ వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. బాగానే నడుస్తుందండి. మేడం గారు పెట్టించినందుకు నాకు ఇక్కడ బాగానే నడుస్తుందండి. మేడం గారు ప్రోత్సాహంతో ఇక్కడ దాకా రావాలి అంటేనే అదే పెద్ద గ్రేట్ సార్. ఇక్కడ నుంచి నాకు అక్కడి దాకా వెళ్తున్నా అంటే ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది సార్. వస్తారు, చాలా మందే వస్తారు సార్. నాకు 4,000 దాకా డైలీ అవుతుంటాయి సార్. డైలీ అవుతుంటాయి సార్. నాకు అందులో మళ్ళీ మీటింగ్స్ ఏమైనా కంపల్సరీ మా దగ్గర ఇక్కడ నుంచే సార్. ఏ మీటింగ్స్ అయినా కూడా ఇక్కడ నుంచే, టీ అయినా ఏవైనా కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు సార్. ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే అంతమంది 4 గోడల మధ్యలో ఆడవాళ్ళు ఉండిపోయినారు. కానీ ఇప్పుడు తను పెట్టడం వల్ల మాకు బయట ఎక్కడైనా తీసుకొని లోన్ తీసుకుందామన్నా, ఎక్కడైనా తీసుకుందామన్నా, మాకు ఏమున్నాయేమో మీ దగ్గర బంగారం ఉన్నదా, పేపర్స్ ఉన్నాయా, మాకు ఒక 10,000 ఇవ్వాలన్నా లోన్స్ ఇస్తలేదు ఎవరు. అట్లాంటిది మాకు ఒక ₹4,50,000 మాకు ఏమి లేకుండా మాకు లోన్ ఇచ్చి పెట్టుకోవడానికి మాకు సహాయం చేసిన మోడీ ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు సార్. ఇట్లాంటి మహిళలు ఇంకా ముందుకు రావాలి, మీరు ఇట్లా లోన్స్ ఇవ్వాలి, ఇట్లా మేము ముందుకు వచ్చి బతకాలి, మా కాళ్ళ మీద మేము బతకాలి సార్. మా కుటుంబాన్ని పోషించుకునే శక్తి మాకు ఇచ్చింది సార్. మాకు సార్ ఇంతకు ముందు 10 years బ్యాక్ తీసుకున్నా సార్ నేను. ఇప్పుడు 1 year బ్యాక్, ఇప్పుడు 4 lakhs. అప్పుడు 20,000 తీసుకున్నా సార్, ఇప్పుడు 4 lakhs తీసుకున్నా.